బంగారా ఫ్యూ డేస్ లెఫ్ట్. అమ్మాయి ఎల్లి అంటే అన్నారు అంటారు కాని సీజన్ కప్పు తీసుకెళ్లి తనూజ చేతిలో పెట్టేవరకు బిగ్ బాస్ నిద్రపోయేలా కనిపించడం లేదు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మాటిమాటికి తనూజకి ఏదో ఒక రూపంలో ఫేవర్ చేస్తూనే ఉన్నాడు బిగ్ బాస్. ఓవైపు హౌస్మేట్స్లో ఇప్పటికే కళ్యాణ్ కప్పు కూడా తీసుకెళ్లి తనూజకి త్యాగం చేసే రేంజ్లో త్యాగరాజు అయిపోయాడు. మరోవైపు హోస్ట్ నాగార్జున తనూజకి ఇచ్చే స్పెషల్ ట్రీట్మెంట్ ఉండనే ఉంది. ఇక ఇది చాలదన్నట్లు ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ అందరికీ తనూజయే విన్నర్ అన్నట్లు పిక్చర్ క్లియర్గా చూపించాడు. బిగ్ బాస్ సీజన్లో ఫ్యామిలీ వీక్ హడావిడి షురూ అయింది. ఫ్యామిలీ వీక్ అనగానే అటు హౌస్మేట్స్ కి ఇటు ఆడియన్స్ కి సెపరేట్ ఎమోషన్ ఉంటుంది. అయితే ఈ ఫ్యామిలీ వీక్ తొలి ఎపిసోడ్లో బిగ్ బాస్ అందరికీ ఓ పిక్చర్ చూపించాడు. ఇది చూశాక బిగ్ బాస్ ని బండకేసి బాదాలి అన్నంత ఫీలింగ్ కలిగింది కామన్ ఆడియన్స్ కి. మరి అంతగా ఏం చేశాడో మీరే చూడండి. ఈరోజు ఎపిసోడ్లో హౌస్మేట్స్ అందర్నీ వరుసగా నిల్చోబెట్టి బిగ్ బాస్ ముందు పెద్ద క్లాస్ పీకాడు. బిగ్ బాస్ ఇంట్లో మీ ప్రయాణం చివరి అంకానికి అతి చేరువలో ఉంది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సాగిన మీ ప్రయాణం మిమ్మల్ని ఎన్నో భావోద్వేగాలకి గురిచేసింది. పరిస్థితులు ఏమైనా కొన్ని బంధాలు మాత్రమే ఎప్పటికీ మీ తోడుని వదలవు. అలాంటి బంధాల్ని మీ ప్రయాణం కోసం ఈ ఇంటి బయటే వదిలేసి మీ లక్ష్యం కోసం ఈ ఇంట్లో అడుగుపెట్టారు. కుటుంబం మీ తోడు ఉంటే ప్రపంచాన్ని గెలిచే శక్తి వచ్చినట్లే. ఇది ఆ శక్తిని పొందే సమయం. కాని ఎవరు తమ ప్రియమైన వ్యక్తులతో ఎంత సమయం గడపాలో, తద్వారా ట్రోఫీ వైపు ఎంత ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తారన్నది మీ కృషిపైనే ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం మీకు నేను పెడుతున్న పోటీ చిక్కుముడి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ పోటీలో ఎవరు ఏ స్థానంలో నిలుస్తారో దాన్ని బట్టి బోర్డు మీద ఉన్న టైం ఫ్రైమ్ దక్కుతుంది. అత్యధికంగా 60 నిమిషాల సమయం ఈ బోర్డు మీద ఉంటే, అతి తక్కువ సమయం 15 నిమిషాలుగా ఉంది. మీరు మీ కుటుంబంతో గడిపే ప్రతి నిమిషం, వారు మీకు తెలిపే ప్రతి విషయం మిమ్మల్ని ట్రోఫీ వైపు ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో సహాయపడుతుందన్న విషయం మర్చిపోకండి అంటూ పోటీకి ముందు బిగ్ బాస్ చెప్పాడు. సంజన ఎలాగో బిగ్ బామ్ దెబ్బకి పోటీలో లేదు కాబట్టి సంచాలక్ చేశాడు. ఇక అందరూ ఈ పోటీకి రెడీ అవుతుంటే, తనూజ మీరు కెప్టెన్ అయిన కారణంగా మీరు ఈ పోటీలో పాల్గొనాల్సిన అవసరం లేదు. బోర్డులో మీకు నచ్చిన టైం కార్డ్ని ఎంచుకోండి అంటూ షాకిచ్చాడు బిగ్ బాస్. ఇంకేముంది, తనూజ ఎగిరి గంతేసి 60 నిమిషాల బోర్డు తీసేసుకుంది. ఇది చూసి మిగిలిన హౌస్మేట్స్ ముఖచిత్రాలు నో ఎక్స్ప్రెషన్, నో కామెంట్స్ అన్నట్లుగా మారిపోయాయి. ఇదెలా ఉందంటే, తనూజ నువ్వు కెప్టెన్ అయ్యావ్ కనుక పట్టాభిషేకం చేస్తాం. తనూజ నువ్వు కెప్టెన్ అయ్యావ్ కనుక ఎవరు ఎన్ని నామినేషన్స్ చేయాలో నువ్వే చెప్పు. తనూజ నువ్వు కెప్టెన్ కనుక ఒకరిని సేవ్ చేసేయ్. తనూజ నువ్వు కెప్టెన్ కనుక నీకు నచ్చిన టైం తీసుకో. చివరిగా తనూజ నువ్వు కెప్టెన్ కనుక బిగ్ బాస్ ట్రోఫీ కూడా తీసేసుకో అన్నట్లుగా ఉంది. ఏమో రేపు చేసేది కూడా ఇదే కదా అన్నా అంటారు. ఇలానే అన్నట్లుగా ఉంది బిగ్ బాస్ చెప్పిన మాట. ఇక మిగిలిన మెంబర్స్ ఆడి తమకి వచ్చిన స్థానం బట్టి టైం బ్యాడ్జెస్ తీసుకున్నారు. అయితే కళ్యాణ్ మాత్రం తాను గెలిచిన 20 నిమిషాల సమయాన్ని సుమన్ శెట్టికి త్యాగం చేశాడు. సుమన్కి వచ్చిన 15 నిమిషాలు తీసుకున్నాడు. ఆ తర్వాత ముందుగా సుమన్ శెట్టి ఫ్యామిలీ టైం మొదలైంది. దీంతో సుమన్ శెట్టిని కన్ఫెషన్ రూమ్కి పిలిచి 15 నిమిషాలు సరిపోదని మీకు అనిపిస్తే హౌస్మేట్స్లో ఎవరినైనా కన్విన్స్ చేసుకుని వాళ్లతో స్వాప్ చేసుకోమని బిగ్ బాస్ కోరాడు. లేదంటే వారి టైంలో కొంత టైం మీకు ట్రాన్స్ఫర్ చేస్తారేమో అడగండి అని బిగ్ బాస్ అన్నాడు. కానీ ఈ 2 ఆప్షన్స్కి సుమన్ శెట్టి నో చెప్పాడు. నేను వేరే వాళ్ల ఆనందాన్ని తీసేసుకోలేను, నాకు ఇచ్చిన టైం చాలు అంటూ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఇక సుమన్ శెట్టి భార్య లాస్య హౌస్లోకి వచ్చారు. ఆమెని చూడగానే సుమన్ చిన్న పిల్లాడిలా మారిపోయాడు. ఎగిరి గంతేసి తన భార్యని హత్తుకుని బుగ్గన ముద్దులు పెడుతూ తన ప్రేమని చూపించాడు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? బాగా ఆడుతున్నానా? నువ్వెందుకు ఇలా చిక్కిపోయావ్? నేను లేకుండా ఎలా ఉంటున్నా అంటూ వరుసగా ప్రశ్నలు వేసి మురిసిపోయాడు సుమన్.
ఇక వెళ్లే ముందు సుమన్కి భార్య ఒక సలహా ఇచ్చారు. సంజన గారితో కొంచెం ఇబ్బంది. మిమ్మల్ని తొక్కలో కెప్టెన్ అన్నదానికి ఇప్పటికీ మేం డిజపాయింట్ అవుతున్నాం. అలానే మీరు తనూజతో తగ్గించండి అంటూ ఆమె చెప్పింది. దీంతో బాలేదా నెగటివ్ వస్తుందా అని సుమన్ అడిగాడు. నెగటివ్ కాదు, తనే హైప్ ఉంటుంది. తను ఎవరు హైప్లో ఉంటారో వాళ్ళని మంచి చేసుకుంటుంది. అందుకే చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను అంటున్నది మంచిగా మాట్లాడినా నమ్మకండి. మీ మాటికి మీరు పని చేసుకోండి అంటూ క్లియర్గా చెప్పారు.